గుడ్ మార్నింగ్ సంజయ్. కూర్చోండి. ఈ సాయంత్రంతో మన కాంట్రాక్ట్ అయిపోతుంది. ఇంత పవిత్రమైన స్నేహ బంధానికి అసలు కాంట్రాక్ట్ అని పేరు పెట్టడమే తప్పు. నిజంగా మీరు సత్య మీలాంటి మనుషుల్ని చూసినప్పుడు మంచితనం మీద, మానవత్వం మీద గౌరవం పెరుగుతుంది. మీరు మాతో గడిపిన రోజులన్నీ అందమైన అనుభూతులుగా జీవితాంతం గుండెల్లో దాచుకుంటాను. నువ్వు చేసిన మేలుకి నేను ఏం మాట్లాడినా తేలిగ్గానో చీపుగా నడిపిస్తుంది. చిన్నదాని వైపోయావు గానీ లేకపోతే సంజయ్, నేను స్నేహితుడిని. నీకెప్పుడు ఏది కావాల్సి వచ్చినా చేయడం అనేది నా బాధ్యతగా భావిస్తాను. నువ్వేమన్నా మాట్లాడాలనుకుంటున్నావా? సంజయ్, సత్యని పెళ్లి చేసుకోబోతున్న నువ్వు చాలా అదృష్టవంతురాలివి. సత్య నేను పర్సనల్గా తీసుకొస్తాను. ఐఎమ్ సారీ సత్య, ఐఎమ్ సారీ. హలో హలో సంధ్య, నేను సత్యాని. ఏం కావాలి నీకు? మన ఇద్దరి మధ్య ఇంకా ఏం మిగిలిందని ఫోన్ చేశాం. అదేంటి సంధ్య, మన బంధం అంత సులభంగా తెగిపోయేది కాదు. నేను చెప్పేది కాస్త ప్రశాంతంగా విను. నువ్వేం చెప్పినా నేను వినదలుచుకోలేదు. వింటే నీకు నాకు ఉపయోగం, వినకపోతే నీ ఒక్కదానికే నష్టం. ఇవాళతో నీకు అక్కడ కాంట్రాక్ట్ అయిపోతుంది. అంటే మ్యాడ్లు, కార్లు, ఏసీ రూములు అన్నీ మాయమైపోయి మళ్ళీ నువ్వు మామూలు బతుకొచ్చేస్తావు. వైకుంఠపాళిలో పాము కరిస్తే టకీ మనకి ఎందుకు వచ్చాడో నీకెలా ఉంటుందేమో కానీ నాకు మాత్రం చాలా బాధగా ఉంది. అందుకే ఓ అద్భుతమైన ప్లాన్ వేశాను. కాకపోతే ఒక చిన్న అడ్జస్ట్మెంట్. అడ్రస్, హస్బెండ్ మారుతారు. ఆవేశపడి లాభం లేదు డియర్. భవానీ ప్రసాద్ దగ్గర నుంచి నేను డబ్బు తెమ్మన్నాను, నువ్వు తేలేదు. అందుకే ఈ ఏర్పాటు చేశాను. నీ మీద మనసు పట్ట ఒక పిచ్చోడు ఓ అద్భుతమైన ఆఫర్ ఇచ్చాడు. 4 నెలల పాటు భవానీ ప్రసాద్ భారీగా గడిపిన నువ్వు మరో 4 నెలలు ఈ పిచ్చోడితో గడిపేశావే అనుకో, మనకి ₹1 కోటి వస్తాయి. నీచంగా మాట్లాడుతున్నావో తెలుసా? తెలుసు సంధ్య, పాపిష్టి డబ్బు, దుర్మార్గపు అవసరాలు. పైగా నీకు ఈ పాటికే ఈ వృత్తి అలవాటై ఉండాలే. డబ్బు కోసం నన్ను ఇంకోటి దగ్గర పొమ్మంటావా? ఇన్నాళ్ళు నీలాంటి వాడిని ప్రేమించినందుకు నన్ను నేను కాచుకుని చచ్చిపోవాలి. అంతొద్దు డియా, నువ్వేమీ పెద్దగా కష్టపడక్కర్లేదు. నీ దగ్గర అందం ఉంది, వాడికి నీ పట్ల ఆకర్షణ ఉంది. పైగా పేజీలు ఇచ్చినప్పుడల్లా హాజరవ్వడానికి నీ మాజీ ప్రియుడిని నేను ఎలాగో ఉన్నాను. ఇంకా క్విజ్లొద్దు. నేను చెప్పిన ఆ వ్యక్తి కరెక్ట్ గా 11 గంటలకు నీ దగ్గరకు వస్తాడు. అతనితో బయలుదేరడానికి నువ్వు సిద్ధంగా ఉండు. నమస్తే సార్. నమస్కారం. మీరిక్కడ? ఏం లేదు, ఇక్కడ సత్య అడ్రస్. సత్య లేడు. లేడా అంటే? సంజయ్ మీ ఇంటికి వచ్చింది కదా, ఆ రోజే చనిపోయాడు. వాట్ డు యు మీన్?
సంధ్య 11 గంటలైంది, బయలుదేరదామా? అంటే ఆశ్చర్యంగా ఉందా? నీ సత్య పంపిన కొత్త ప్రియుణ్ణి మొట్టమొదటిసారి నిన్ను చూసినప్పుడే నీ మీద మనసు పడ్డాను. కోటీశ్వరుని అయ్యుండి కూడా నీకు దగ్గర వాళ్ళని ఇంట్లో ఉద్యోగంలో చేరాను. ఈ రోజుతో నీ కాంటాక్ట్ అయిపోతుందనే విషయం తెలిసి సత్యం నేనే డబ్బుతో కొన్నాను. అమ్మడానికి వాడెవడు, కొనడానికి నువ్వెవడురా? అసలేమనుకుంటారు మీరు నా గురించి? డబ్బు కోసం ప్రాణంగా ప్రేమించిన ప్రియురాల్ని పరాయి మగాడి పడగదికి పంపించే సత్యలాంటి బ్రోకర్ గారిని ప్రేమించిన నిన్ను ఇంతకంటే ఏమనుకోవాలి? ఎవడు పడితే వాడు కొనడానికి, ఆడదంటే అంగట్లో దొరికి ఆట బొమ్మనుకున్నావురా? ఆట బొమ్మవే కాదు, అందమైన బొమ్మని మనసుపడ్డాను. ₹1 కొనుక్కున్నాను. నువ్వు మర్యాదగా బయటికి నడు. గెట్ అవుట్. ఏంటే పెద్ద పతివ్రతలాగా పోజు కొడుతున్నావు? ఒకరిని ప్రేమించి ఇంకొకటి భారీగా 4 నెలలు కాపురం చేసిందని నాతో 3 నెలలు అడ్జస్ట్ అవ్వలేవా? ఏ భవానీ ప్రసాద్ కంటే నేనే తక్కువ? నువ్వు ఆయన గురించి మాట్లాడద్దు. దేవుడు లాంటి మనిషి. ఆహా, తాళి కట్టిన దేవుడా, ఉంచుకున్న దేవుడా? ఏంటి తెగ రెచ్చిపోతున్నావు మహా పతివ్రతలాగా? నీ హిస్టరీ మొత్తం నాకు తెలుసు. పదవే. ఏంటిదంతా? అయ్యగారు వీడు ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడో తెలుసా? ఎవరు లేకుండా చూసి చిన్నమ్మ గారి మీద చేసేడండి. ఏం జరిగిందో నాకు తెలుసు. అయ్యగారు స్టాప్ ఇట్. వెళ్ళండి, అదేనా వెళ్ళండి. బతికిపోయి యాదవ్ యాదవ్ అని. విష్ణు, 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 ఏంటి, ఏమైంది? ఐఎమ్ సారీ సార్, నేను కావాలని. నాకంతా తెలుసు, నాకంతా తెలుసు విష్ణు. సత్య చనిపోయిన సంగతి కూడా నాకు తెలుసు. సార్, మీకు ఎవరు చెప్పారు? మీకు ఎలా తెలిసింది? చెప్పండి సార్, చెప్పండి, చెప్పండి. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? నీ ఫ్రెండ్స్ చెప్పారు. నేను ఇన్ని కష్టాలు పడింది సత్య చనిపోయాడన్న విషయం సంధ్యకి తెలియకూడదనే సార్. తెలిస్తే సంధ్య తట్టుకోలేదు సార్. కూల్ డౌన్ విష్ణు. సార్, దయచేసి నాకు మాట ఇవ్వండి సార్. సార్, సత్య చనిపోయాడన్న విషయం సంధ్యకి చెప్పొద్దు. సంధ్యకే కాదు, ఎవరికి చెప్పొద్దు సార్. నాకు మాట ఇవ్వండి సార్, మాట ఇవ్వండి ప్లీజ్. నాకు మాట ఇవ్వండి సార్. విష్ణు, నాకు మాట ఇవ్వండి, మాట ఇవ్వండి సార్. ఏంటిదంతా? సత్య మీద పూర్తిగా విరక్తి కలిగితే తప్ప సంధ్య సత్యని మర్చిపోలేదు సార్. నాకెంతకన్నా మార్గం తోచలేదు. విష్ణు, అవును సార్, నాకు ప్రాణదానం చేసిన నా స్నేహితుడికి నేను ఇంతకన్నా ఏం చేయగలను సార్? ఏం చేయగలను? ఈ నిజం సంధ్యకి తెలిస్తే? నిజం సంధ్య జీవితాన్ని నాశనం చేస్తుంది, అబద్ధం సంధ్య కొత్త జీవితాన్ని ఇస్తుంది సార్. సంధ్య దేవత సార్, దేవతని మీరే కాపాడండి సార్. విష్ణు, విష్ణు, నేనా? అవును సార్, అవును, అవును సార్. సంధ్య,
వెళ్ళొస్తాను సార్. ఈ రోజుతో నా ప్రామిస్ అయిపోయింది. ఈ 4 నెలలుగా నేనేమైనా తప్పు చేస్తుంటే నన్ను క్షమించండి. సంధ్య, ఆగమ్మా, ఆగు. నువ్వెక్కడికి వెళ్ళడానికి వీల్లేదమ్మా. భవానీ, మనింటి ఆడపిల్ల మీద అఘాయిత్యం చేయబోయిన ఆ వెధవతో నీకు మాటలేమిట్రా? తన్ని తగలేక? అమ్మా అవును బాబు, బంగారం లాంటి సంధ్య జీవితం సర్వనాశనం కావడానికి కారణం మనం. నన్ను కాపాడడానికి వచ్చిన ఆ అమ్మాయికి మిగిలింది అభండాలు, అక్రమ సంబంధాలు. ప్రేమించిన ప్రియుడు మోసం చేశాడు. ఈ వెధవ అఘాయిత్యం చేయబోయాడు. నువ్వేమో అవసరం ఉన్నన్నాళ్ళు భారీగా నటించమని ఇప్పుడు అమెరికా వెళ్ళిపోతున్నావు. మన గేటు దాటాక అమ్మాయి భవిష్యత్ ఏమవుతుందిరా? మన కోసం ఇంత త్యాగం చేసిన ఆ దేవతకి మనం చూపించే కృతజ్ఞత ఇదేనా? అమ్మా సంధ్య, నాటకంగా మొదలైన ఈ బంధాన్ని నిజం చేయమని అడుగుతున్నాను. నువ్వు తాత్కాలికంగానైనా నా మనవడికి అందించిన తల్లి ప్రేమని శాశ్వతం చేయమని అర్థిస్తున్నాను. నీకోసం కాదమ్మా, మా కోసం. మేం చేసిన తప్పును సరిదిద్దుకుని నీ త్యాగానికి ఒక అర్థాన్ని కల్పించాలని. అమ్మా ఏంటిది? నువ్వేం మాట్లాడకురా. సంధ్యకు అన్యాయం జరగటానికి వీల్లేదు. ఇప్పుడు నిజంగానే సంధ్య నా ఇంటి కోడలను చేసుకుని రుణం తీర్చుకుంటాను. ఇప్పుడే మన వాళ్ళ అందరి ముందు నువ్వు తాళి కట్టాలి. సంకల్పాన్ని మించిన సుముహూర్తమే లేదురా. దేవుడు, అమ్మా నువ్వు వెళ్ళి దేవుడు మందిరంలో తాళిబొట్టును తీసుకురా. ఇవ్వరా తాళి. తీసుకో బాబు, తీసుకో బాబు. తీసుకోండి బాబు. నా మాట విని తీసుకో బాబు.